హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు వీడియోలో అయితే మన సబ్స్క్రైబర్ ఒకరైతే మనల్ని అప్రోచ్ అయ్యారండి. సో ఆయన దగ్గర ఒక యాంప్లిఫైర్ ఉంది. సో దాన్ని మోడిఫికేషన్ కోసం అయితే పంపించడం జరిగింది. ఆయన పేరు వచ్చేసరికి విజయ్. హీస్ ఫ్రమ్ శ్రీకాళహస్తి. సో మనకు వచ్చేసరికి యాంప్లిఫైర్ మోడిఫికేషన్కి అయితే పంపించడం జరిగిందండి. సో అందులో చాలా ఇష్యూస్ ఉండడం వల్ల మనం దాన్ని A10 చేంజ్ చేసాం అండ్ అలాగే మోడిఫికేషన్ అట్లా చేసాం. ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మనం రెడీ చేసిన యాంప్లిఫైర్ అయితే మోడిఫికేషన్ అయితే కంప్లీట్గా చేంజ్ చేసామండి. సో ఫ్రంట్ ప్యానల్ కూడా మనం కంప్లీట్గా చేంజ్ చేసాం. దానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఉన్న బ్లూ కలర్ నాబ్ లైటింగ్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ మనకి ఏంటంటే డిస్ప్లే కూడా చేంజ్ చేసాం. డిస్ప్లేలో కూడా మనకి ఇష్యూ ఉందన్నమాట. సో మనం కంప్లీట్గా డిస్ప్లే కూడా రప్పించి చేంజ్ చేయడం అయితే జరిగింది. ఓన్లీ ఫర్ డిస్ప్లే అండి. అండ్ అలాగే మనకి ఇక్కడ ఇంటర్నల్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సబ్ ప్రీ అయితే యాడ్ చేయడం జరిగింది, వసంత్ సబ్ ప్రీ. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పరంగా అన్నీ చూసుకుంటే మనం బోర్డ్స్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేసాం. సో వైరింగ్ అనేది ప్రాపర్గా చేయడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ యొక్క ఆర్పిఎం కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన వాడుతున్న బోర్డ్స్ వచ్చేసరికి ఇక్కడ శాటిలైట్స్ కోసం వచ్చేసరికి 7294 అండి. ఇది ఈచ్ ఛానల్ మనకి అప్ టు 100 వాట్ ఆర్ఎంఎస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ రవి 4 ఫీట్ మోనో కూడా మనకి అప్ టు 250 వాట్ వరకు ఆర్ఎంఎస్ అనేది ప్రొడ్యూస్ చేయగలదు. బట్ మనకి ప్రాపర్గా మనం పవర్ సప్లై ఇచ్చినప్పుడు. అండ్ అలాగే ఇక్కడ వసంత్ సబ్ ప్రీ చూసుకున్నట్లయితే మనకి ఇది గెయిన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆప్షన్స్తో వస్తుంది. సో ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ కూడా మన పవర్ సప్లై కూడా ఓల్డ్ పవర్ సప్లై యూజ్ చేసుకున్నాం. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మనకి ఆయన పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హమ్మింగ్ వస్తుందని. సో మనకి ఇక్కడ సెట్ కూడా ఆన్లోనే ఉంది. చూడండి, స్పీకర్ కనెక్షన్ చేసే ఉంది. మీకు టెర్మినల్ దగ్గర మీకు ట్యాప్ చేసి చూపిస్తాను. చూడండి, సో నేను ఇక్కడ టెర్మినల్ దగ్గర నేను ట్యాప్ చేస్తుంటే మీకు వైబ్రేషన్ వస్తుంది. బట్ నేను రిమూవ్ చేసిన తర్వాత మీకు ఎలాంటి నాయిస్ కూడా లేదు. సో ప్రీవియస్లో ఏంటంటే చాలా నాయిస్ వచ్చేది, మీన్స్ హమ్మింగ్ వచ్చేది. సో అదైతే మనం మేజర్గా అయితే రిమూవ్ చేయడం జరిగింది. అండ్ యాక్చువల్గా ఆయన యూస్ చేస్తున్న రిమోట్ కిట్ వచ్చేసరికి FT008 అండి. సో ఇది వచ్చేసరికి మనం డిఎస్పి రిమోట్ కిట్ అని చెప్పుకుంటాం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ రిమోట్ కిట్ అని నేను అంటానండి, ఎందుకంటే చాలా బాగుంటుంది రిమోట్ కిట్ అనేది. అండ్ ఇక్కడ మనకి యూజ్ చేస్తున్న ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్రిస్టల్ వోల్ ప్రాసెసర్ అండి. సో మనం దాని మీద చూడండి, మనకు అక్కడ ఏఏసి, డాల్బీ డిజిటల్, డిటిఎస్, ఎంపీఈజీ, మల్టీ ఛానల్. సో ఏవైతే మనకి ఆడియో ఫార్మాట్స్ ఏ టైప్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సపోర్ట్ చేసే విధంగా ఉంటుందండి ఈ ఐసీ అనేది. సో పర్టికులర్గా మనం సర్టిఫైడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ అలాగే మనకి స్విచ్చింగ్ కోసం వచ్చేసరికి ఇక్కడ FR6311. సో FR6311 యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నుండి వచ్చే సిగ్నల్ ఏదైతే ఉందో 6 ఛానల్ సిగ్నల్, ఇది బూస్టప్ చేసుకుంటుంది లేదంటే స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది. సో మనకి ఇక్కడ కూడా మన కస్టమర్ ఎవరైతే విజయ్ గారు ఏమని చెప్పారంటే సబ్బూఫర్ పని చేయట్లేదు అని చెప్పారండి. సో సబ్బూఫర్ సెక్షన్ వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఐసీలోని ప్రాబ్లం ఉందన్నమాట, షార్ట్ అయింది. సో కంప్లీట్గా మనం ఇక్కడ FR6311 ప్రాసెసర్ అయితే మనం చేంజ్ చేసి దాని వర్కింగ్ కండిషన్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ రిమోట్ కిట్ వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే మీకు అన్ని విధాలుగా చక్కగా వర్క్ చేస్తుందండి. మీకు యాస్టీస్గా AVR లుక్ ఫీల్ అయితే, ఆడియో ఫీల్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ కూడా చూసుకున్నట్లయితే ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. ఈ వోల్టేజ్ వచ్చేసరికి 12012, ఇది వచ్చేసరికి 2 ఆంపియర్ ట్రాన్స్ఫార్మరు. మనం ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి మనం రిమోట్ కిట్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇది పెద్ద ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి మనకి ఓల్డ్ ట్రాన్స్ఫార్మరే 24024 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అండి ఇది.
సో ఇది వచ్చేసరికి మన ఆడియో బోర్డ్స్ అండ్ ఫ్యాన్ కోసం అండ్ ఎల్ఈడి లైట్స్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది 12012 24024 అనేది ఈ ట్రాన్స్ఫార్మర్లో. అండ్ ఫ్యాన్స్ కూడా చూసుకున్నట్లయితే రెండు కూడా ఇక్కడ కూలింగ్ కోసం అయితే సబ్బూఫర్ పర్పస్గా యూజ్ చేయడం. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్సైడ్ కూలింగ్ కోసం అయితే యూజ్ చేసాం. సో ఎందుకంటే మనకి ఇక్కడ 7294 అనేది స్టాండ్ బై కండిషన్లో కూడా మనకి లిటిల్ బిట్ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి రన్నింగ్ కండిషన్లో కొంచెం లిటిల్ బిట్ మోర్ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి, సో కూలింగ్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఫ్యాన్ ఇన్సైడ్ అనేది పెట్టడం జరిగింది. సో స్పీకర్ ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే మనం మ్యాక్స్ విన్ స్పీకర్ ప్రొడక్షన్ అయితే ప్రీవియస్ నుంచి ఉంది. సో ఇది కూడా చాలా మంచి స్పీకర్ ప్రొడక్షన్ అని నేను అంటాను. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ అండి. సో సబ్బూఫర్ కోసం అయితే స్పెషల్లీ మనకి పెద్ద రిలే అయితే ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనకి డ్యూయల్ ఛానల్ రిలే అనమాట. అండ్ వైరింగ్ అయితే ప్రాపర్గా చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా వైరింగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఎవరికైనా ఇట్లాంటివి కావాలన్నా కూడా మనం చేస్తామండి. ఇలా మోడిఫికేషన్ కానీ రీవైరింగ్ కానీ మనమైతే ఖచ్చితంగా చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. సో కస్టమర్ ఏంటంటే ప్రీవియస్గా ఉన్న లుక్కి అండ్ మనం చేసిన తర్వాత లుక్కి చాలా డిఫరెన్స్ అయితే ఆయన నోటీస్ చేశారు. అండ్ అలాగే వైరింగ్ పరంగా కూడా చాలా అప్రిషియేట్ చేశారండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ అలాగే మీకు కూడా ఇలా మోడిఫికేషన్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకైతే కింద వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మెసేజ్ చేయండి. సో ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. Thought about the wild missions we've been on. We've taken out planes, trains, tanks. I'm not going to even think about the submarine. And now we got cars flying in the air. Who is he? Jacob is Dom's brother. In one isolated place. Can you be ready tomorrow? I can guarantee your safety. I mean, more or less. More or less? He's your guy? We're the best at moving things and people in and out of places they shouldn't be.